హలో అండి. పిల్లలకైనా అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడాను ఈ ఓట్స్ క్యారెట్ ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి. ఇన్‌స్టంట్‌గా, స్పాంజీగా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ అందుకోసం ఇక్కడ ఓట్స్‌ని నేను ఫ్రై చేసేసి ఒక 5 నిమిషాలు వేయించుకొని పౌడర్ అయితే చేసుకున్నానండి. ఈ ఓట్స్ పౌడర్‌ని 2 కప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. ఒక 4 మెంబర్స్‌కి అయితే సరిపోతుందనమాట. ఇది మీరు డిన్నర్‌లో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 2 కప్పుల ఓట్స్‌కి 1 కప్పు సూజీ అయితే యాడ్ చేసుకోండి. సూజీ కూడాను మనం ఫ్రై చేసుకోవాలి. చల్లార్చుకున్నాక యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ కప్పు పెరుగైతే యాడ్ చేసుకోండి. ఈ పెరుగనేది మరీ పుల్లగా కాకుండా ఉండాలి. నార్మల్‌గా ఉండాలనమాట. సో, ఫ్రెష్‌ది అయితే తీసుకోండి. అండ్ తగినంత సాల్ట్ వేసేసుకొని, ఇంకా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మీరు బ్యాటర్‌నయితే థిక్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా బాగా కలిపేసుకోవాలి. సో, ఈ విధంగా కలిపేసుకుంటే చాలా బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే గనమాట హై ప్రోటీన్‌గా ఉంటుంది. ఇంకా తక్కువ ఇడ్లీలు తీసుకున్నా కూడాను మనకి కడుపు నిండిపోయినంత ఫీలింగ్ వస్తుందనమాట. సో, త్వరగా ఆకలి కూడా వేయదు. ఎక్కువగా తినాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఒక 2, 3 తీసుకుంటే గనుక సరిపోతుంది. దీనికి ఒక 20 మినిట్స్ అయితే రెస్ట్ అయితే తీసుకోవాలి. సో, నేను వేరే ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు అనమాట. సో, వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత క్యారెట్ తురుమునైతే వేసుకున్నానండి. ఒక కప్పు వరకు వేసుకున్నాను. సో, క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చనమాట. సో, ఈ క్యారెట్‌ని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకొని చల్లగా అయిన తర్వాత ఈ బ్యాటర్ అనేది మనకి బాగా ఫులాయిస్తుందండి. సో, హాఫ్ అన్ అవర్ పెట్టాం కదా! బాగా సెట్ అయిపోతుంది. సో, అందులో ఈ క్యారెట్ తురుమునైతే యాడ్ చేసేయండి. సో, ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసేసి ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో సో, అలాగా థిక్‌నెస్‌గా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని ఇలా థిక్ బ్యాటర్‌లో యాడ్ చేసుకోవాలండి. సో, ఇక్కడ నేను ఇడ్లీలు బాగాను ఫులాయించాలి కాబట్టి సో, కొద్దిగా అయితే ఈనో అయితే యూజ్ చేస్తున్నానండి. ఇన్‌స్టంట్‌గా చేసుకుంటున్నాం కదా! ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకొని వాటిపైన కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీని మంచిగానైతే కలిపేసుకోవాలి. సో, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. వాటర్ ముందే అడ్జస్ట్ చేసేసుకోండి. సో, ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసుకుంటే ఇడ్లీలు చేయడం అందరికీ వచ్చే ఉంటుంది కదా! సో, నేను ఇలాగైతే ఫాస్ట్‌గా అయిపోవాలనేసి అయితే చూపించిస్తున్నాను. సో, ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీ రిలేటివ్స్‌కి తప్పకుండా